లిల్లీ, టామ్, శామ్లు పరిచయమైన అడవులంచున ఉల్లాసంగా ఆడుకుంటున్నారు. వారి నవ్వు చెట్ల మధ్య ప్రతిధ్వనిస్తుంది. ఒక సీతాకోక చిలుకను వెంబడిస్తూ లిల్లీ ముళ్ళపొదల మంచులోకి జారిపోతుంది. తెలియని లోకంలోకి అడుగు పెడుతుంది. చెట్లు మరింత ఎత్తుగా పెరుగుతాయి, రంగులు పేలిపోతాయి. ఈ కొత్త ఉల్లాసమైన ప్రపంచంలో మృదువైన శక్తి తరంగిస్తోంది. ఒక డూడిల్ డ్రాగన్ తన క్రేయాన్ తోకతో ఆకాశాన్ని చిత్రించి తాత్కాలిక మేఘాలను గీయడం మొదలుపెడుతుంది. ఒక బబుల్ బీర్ మెరిసే బుడగలను ఊదుతూ అవి మంత్రముగ్ధమైన గాలిలో తేలుతూ నాట్యం చేస్తుంటాయి. సంతాపం లేని ఊహాశక్తి పిల్లలు జీవంతో నిండిన ప్రపంచాన్ని చూస్తూ ఎగిరిపోతుంది. సూర్యకాంతి ఊహాజనిత అడవి నేలను రంగులద్దుతుంది. పిల్లలు అద్భుతమైన జీవులతో ఆడుకుంటూ వారి నవ్వు గాలిలో నిండిపోతుంది. ఆ మెరిసే బబుల్ బేర్ మెరుపులు మెరుస్తూ, దాని బుడగరు పగిలిపోతూ, దాని రూపం మాయమవుతూ పిల్లల ముఖాల్లో భయాన్ని కలిగిస్తుంది. ఒక పురాతన చెట్టులోంచి జ్ఞానవంతుడైన చెట్టు స్ప్రైట్ ప్రత్యక్షమవుతాడు. అతని బెరడు పురాతన చిహ్నాలతో ప్రకాశిస్తుంది. మనస్సులు మరిచిపోతే హృదయం చల్లబడుతుంది. పోయినదాన్ని కనుగొనాలంటే ఒక కథ చెప్పాలి అని చెట్టు స్ప్రైట్ గంభీరంగా పలికాడు. సూర్యాస్తమయం అడవి నేలను రంగులద్దుతుంది. పిల్లలు ఒక పురాతన చెట్టును ఎదుర్కొంటారు. దాని ఖాళీ కుమ్మలు కొత్త జీవానికి సంకేతంగా ఉంటాయి. మూసిన కళ్ళతో చూసేది, తెరిచిన హృదయాలతో అనుభూతి చెందేది ఏమిటి? ఒక పజిల్ గాలిలో తేలుతూ ఉంది. అడవి దాని విధిని ఎదురుచూస్తోంది. లిల్లీ ఆశతో తన స్వరం వినిపిస్తుంది. ఊహాశక్తి. కళ్లను మూసుకుని వారి తమ కలలను పిలుస్తారు. ఒక ప్రకాశవంతమైన వెలుగు చెట్టు నుంచి విరబూస్తుంది. అడవిని ప్రకాశించే శక్తితో నింపుతుంది. డూడల్ డ్రాగన్లు, బబుల్ బేర్లు తిరిగొస్తాయి. రంగులద్దినవి, జీవంతో నిండినవి. రక్షించబడిన అడవి మళ్లీ ఊపిరి పీలుస్తోంది.